హాయ్ అండి. ఈరోజు మునక్కాయ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఐటమ్స్ ముందే ఆనియన్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసి ఆల్రెడీ బౌల్లో పెట్టాను. ఇంకా 2 మీడియం సైజు మునక్కాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 1 స్మాల్ సైజ్ ఆనియన్. ఆల్రెడీ పప్పు ఈ చిన్న గ్లాస్తో 1.5 కందిపప్పు వేసి ఉడకబెట్టి పక్కన ఉంచానండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, కారం, మెంతి పౌడర్. ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం జీలకర్ర ఆవాలు, చూడండి జీలకర్ర ఆవాలు చిట్టపట్టలాడుతున్నాయి కదా. ఆనియన్ వేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 మినిట్స్ మగ్గే వరకు వెయిట్ చేద్దాం. పప్పుచారుకు ఆనియన్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పప్పులో పసుపు వేసుకుంటాం కాబట్టి కొంచెం సరిపోతుంది పసుపు. నెక్స్ట్ మునక్కాయ వేసుకుందాం. మునక్కాయ ఉడకాలంటే టైం పడుతుంది కదా. మునక్కాయ వేసుకున్నాక ఆల్రెడీ మనం ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం. మునక్కాయలు బాగా ఉడకాలి కదా, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. 5 మినిట్స్. మునక్కాయ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి చింతపండు రసం పైన ఒక ఆయిల్ వచ్చింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. మునక్కాయ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి మునక్కాయలు గ్రీన్ కలర్ నుంచి ఈ కలర్కి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 80% ఉడికేసినాయి. ఇలా ప్రెస్ చేస్తుంటే చూడండి కదా. ఇప్పుడు మనం పప్పుచారు వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించుకొని పెట్టుకున్న పప్పుచారుని వేసేసుకుందాం. చూడండి పప్పుచారు వేసేసుకున్నాము. చిక్కగా ఉంది. కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలుచగా తింటారు చారు. నేనైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ చారు 2 days అయినా ఏం పాడవదండి, బాగుంటుంది, చాలా టేస్టీగా. చింతపండు రసం వేసాం కదా, చాలా బాగుంటుంది.
రుచికి సరిపడా సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కారం పొడి. కారం పొడి నేను తక్కువ వేస్తాను మునక్కాయ పప్పుచారులో, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారంగా ఉంటే తినరు కదా. కారంగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మెంతి పౌడర్ అండి, ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను టమాటా రసంలో, పప్పుచారులో, రసం కర్రీస్లో మెంతి పౌడర్ యాడ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి, కొంచెం బెల్లం. కొంచెం పప్పుచారులలో కొంచెం బెల్లం యాడ్ చేస్తే దాని టేస్టే వేరుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి వెయ్యని వాళ్ళు. దీన్ని ఇంకా ఎక్కువ కలపకుండా బెల్లం అన్నీ వేసేసాక ఒక్క 5-10 మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసి ఉంచేసేయండి. ఎక్కువ మరలించకుండా జస్ట్ నురుగా వచ్చి అలా మసలే వరకు ఉంచితే చాలు, చాలా టేస్ట్ ఉంటుంది. చారు అయ్యిందో లేదో చూద్దామా. చూసారా ఎంత మంచిగా నురుగా వచ్చింది. ఇలా మనము పప్పుచారు వేసాక బాగా మరలితే టేస్ట్ పోతుందండి. ఇలా నురుగగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అసలు ఇలా నురుగా వచ్చినప్పుడు ఆఫ్ చేస్తేనే దీంట్లో ఉన్న టేస్టే వేరండి. అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగా అయింది. పప్పుచారు, మునక్కాయలు కూడా బాగా ఉడికాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. పిల్లలు కూడా ఇలా చేస్తే చాలా బాగా తింటారు మునక్కాయ పప్పుచారు. మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.